బాగున్నారు కదా? అందరికీ వందనాలు. దేవుని కృప మనందరికి తోడైంది. ఇంకనూ దేవుని రాకడ వరకు దేవుని కృప మనందరికి తోడైండును గాక. మరి ఈ వారం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. మన ఉద్యోగ వ్యాపార జీవనోపాధిలో తోడుకున్నాడు. మరి ఆదివారం మరి మనకిచ్చాడు. ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినం. బహుశా మీరందరూ మందిరానికి వెళ్ళక సిద్ధపడుతున్నారేమో అనుకున్నాను నేను. ఒకవేళ ఇంకా ఎవరైనా సిద్ధపడి వెళ్ళకుండా సిద్ధపడకుండా ఉంటే మీరు త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాక్యం జ్ఞాపకం చేస్తారు. 84వ కీర్తన 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుడు ఈ దినముల కంటే శ్రేష్టం. కాబట్టి మనము వారమంతా మన దేవుడు మనకి ఇచ్చే తోడు ఉన్నాడు. ఈ ఆదివారం విశ్రాంతి దినము, ఈ శ్రేష్టమైన దినాన్ని మనము ప్రభు సన్నిధికి వెళ్ళి మన ఆరాధనకి, మందిరాలకి, సంఘానికి వెళ్ళి సంఘంలో దైవజనం చెప్పి వాక్యం విని దేవుని మాట విని సహవాసంలో సాగి మరి ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో గడిపితే ఈ ఒక్క దినం అంటండి 1000 దినములంత ఆశీర్వాదాలు మనకి ఆయన ఇస్తున్నాడట. కాబట్టి 1000 దినముల కంటే శ్రేష్టం అంట. కాబట్టి అంత శ్రేష్టమైన దాన్ని మనం ఎంచుకోవడం మంచిది. ఇంకా అదే వచనంలో అంటాడు, నా దేవుని మందిర ద్వారం నద్దట నాకు ఇష్టం. ఎక్కడండి మన దేవుని మందిరం, ఆ మందిర ద్వారం వద్ద, బలిపీఠం వద్ద మనం ఉండటానికి దావీదు ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఆ యొక్క నిర్ణయాలు తీసుకుని ఆదివారాన్ని త్వరగా సిద్ధపడి వెళ్ళిపోతూ ఉండాలి. వాక్యం చెప్తుంది, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది. కాబట్టి ఈ యొక్క మందిర ద్వారం వద్ద, మందిరంలో బలిపీఠం వద్దకు వెళ్ళి మనం దేవుని సందులో ఉండి పిచ్చుకలకి నివాస స్థలం దొరికితే వాటికంటే శ్రేష్ఠులు మనం అని చెప్తున్నాడు కదా దేవుడు. మరి మనకెవడండి అక్కడ నివాస స్థలము? ఆశీర్వాదాలు ఇవ్వడం మన బిడ్డలకి, మనకున్న అవసరాలు లేక ఆరోగ్యము, మన ప్రయత్నాలు అన్నీ సఫలపరచబడాలంటే దేవుని సందుకి వెళ్ళి అక్కడ మనము ఒక దినము కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుని మందిర ద్వారం నది ఉండి మనము ఇష్టపడేటట్లుగా మనం నిర్ణయాల్ని తీసుకోవాలి. ఇంకా 36వ కీర్తన 8వ వచనం అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిని అందుచున్నారు. ఏంటండి దేవుని మందిరంలో ఇంకా ఏముందటండి? సమృద్ధి ఉన్నదట. సమృద్ధి. దేవుని సన్నిధికి వెళ్ళి మనము మన సమయాన్ని కేటాయించి మన కష్టజీతంలోంచి దేవునికి ఇవ్వాల్సిన భాగములు ఇచ్చి వాక్యాన్ని విని మన సమయాన్ని దేవునికి ఇచ్చుకోవాలంటాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. కాబట్టి మనకు తృప్తి కలుగుతుందట, మనకి సమృద్ధి కలుగుతుందని దేవుని యొక్క లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరొక మాట 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలము నేను ప్రేమించుతున్నాను. ఏంటండి దేవుని తేజోమహిమ నిలిచే స్థలం అంటున్నారు. ఇప్పుడు ఆ తేజోమహిమను మనం అనుభవించడానికి మనం వాడికి వెళ్ళాలి. మీ అందరూ కూడా మందిరానికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి. దేవుడు దీవించిన గాక.